వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు గురుడు ఉన్నారు. అర్ధాష్టమ గురు దోషము, అలాగే అర్ధాష్టమ రవి దోషము, వ్యయ రాహువు, జన్మ శనేశ్వరుడు, ఇలా గ్రహాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంటాయి. జూన్ 7 దగ్గర నుండి జూలై 14 వరకు కొంత వెసులుబాటు కుజుడు షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. జూలై 14 దాటాక కుజుని యొక్క ఆనుకూల్యత తగ్గిపోయి సప్తమ కుజుడుగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది. ప్రధానంగా ఈ మాసంలో కేవలం ఈ 2 గ్రహాలే బలంగా ఉంటాయి. బుధుడు, శుక్రుడు, చంద్రుడు, ఈ 3 గ్రహాలే. మీరు వార ఫలితాలు చూసుకోండి, ఎందులో చూసుకోండి, ఎప్పుడు చెప్పినా బుధ, శుక్ర, చంద్రులు ముగ్గురే బలంగా ఉన్నట్టు చెప్తారు, మొదటి 2 వారాలు మినహాయించి. ఈ ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏదైనా జీవితానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పనులు, డెసిషన్స్, ఉద్యోగపరమైనటువంటివి, వ్యాపారపరమైనటువంటివి, జీవితానికి సంబంధించినటువంటివి, ఇలా ఏవైనా ఉంటే 14వ తారీఖు లోపులోనే వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 14 వరకు షష్ఠ స్థానం ముందు కుజబలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. 14వ తారీఖు దాటిపోయిన తర్వాత కుజుడు బలం తగ్గిపోతూ ఉంది. అందువల్ల ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది. రెండవది, బద్ధకం పెరిగిపోతుంది. ఒక పని వాయిదా వేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ చూపెడుతూ ఉంటారు. బద్ధకం పెరిగిపోతుంది, పనులు వాయిదా పడిపోతాయి, పనుల్లో ఆటంకాలు వస్తాయి, అవ్వవు. అందువల్ల ఇవన్నీ కూడా 14కి ముందే చేసుకోవాలి. ఉద్యోగం ఏదైనా మారాలి అన్నా, కొత్త ఉద్యోగంలో చేరాలి అన్నా, లేదా విదేశాలకు వెళ్ళాలి అన్నా, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నాల్లో అయినా, ఏదైనా సరే, ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అన్నా, అంతా కూడా 14కి మునుపే. 14 దాటిపోతే ఇందాక చెప్పినట్టు కుజుడి బలం తగ్గిపోతుంది. పంచమంలోకి రవి వెళ్ళిపోతారు. అంటే అక్కడ 4, 5, 7, 1, 12 స్థానాల్లో పాపగ్రహ సంపత్తి బలంగా ఉంటుంది. దానివల్ల బుర్ర సరిగ్గా పనిచేయదు. అలాగే బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నారు. పని చేయకపోగా వక్రంగా పనిచేస్తూ ఉంటుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి జన్మరాశి యందు ఉంటుంది. అది కూడా ఏంటి అంటే కొన్ని ఇబ్బందులను సూచిస్తుంది. కాబట్టి నా ముఖ్యమైనటువంటి సూచన, మీనరాశి వారు 14కి ముందు ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అన్నది నామమాత్రంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్రహస్థితి బాధల నుండి బయటపడడానికి ముఖ్యంగా ఈ శని వక్రగతి, వ్యయరాహువు, అర్ధాష్టమ గురుడు, పంచమ రవి, సప్తమ కుజుడు, ఇలా అసలు భయంకరంగా ఉన్నటువంటి ఈ గ్రహాల బారి నుండి బయటపడడానికై భగవంతుడి పాదాలు పట్టుకోవడమే. ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరాభిషేకం, కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యాభిషేకము, ముఖ్యంగా సర్ప సూక్తంతోటి, మన్యు సూక్తంతోటి జరిపించుకోవడము, లేదా ప్రతినిత్యము మేధా సూక్తాన్ని వింటూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇటువంటి వాటి ద్వారా చక్కగా మంచి గ్రహస్థితిని పొందగలుగుతారు. స్వస్తి.